హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు నుండి మనకి మన గౌరీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అనేది మీకు అంతా కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్లో వీక్గా ఉన్నారో వాళ్ళందరికీ పంపించండి. ఎందుకంటే ఆల్ షుడ్ పాస్, అందరూ పాస్ అవ్వాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ట్రై చేస్తాను. వీక్లీ 3 వీడియోస్ అయినా మ్యాథ్స్ మీకు ప్రజెంట్ చేస్తాను. కనుక మీరు ఎవరైనా ఎంసెట్ రాయాలనుకుంటే మీకు లాజికల్ స్కిల్స్, అదేవిధంగా రీజనింగ్ స్కిల్స్, అదేవిధంగా అనలిటికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలి. కనుక నేను చెప్పే చాప్టర్ సంబంధించిన లాజికల్ బిట్స్ ఒక 10 బిట్స్ అనేవి ఇస్తాను. అది కింద గ్రాండ్ టెస్ట్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ ఎగ్జామ్ రాస్తే ఎంసెట్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మనకి ఈరోజు మనం మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాము. సో కనుక ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు దీనికి సంబంధించిన మెటీరియల్, అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా మంచి లాజికల్ బిట్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే మీరు అందరం చేయాలి, లైక్ చేయండి, కామెంట్ లైక్. మ్యాట్రిసెస్, మాత్రిక. సో మాత్రిక అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై మ్యాట్రిక్స్? సో మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ అండి. A rectangle array of rows and columns is called matrix. A rectangular array అంటే ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అన్నమాట. మనం ఒక ఎలిమెంట్స్ అంటే నెంబర్స్, మనకు నచ్చిన నెంబర్స్ని ఒక రోస్ కొన్ని కాలమ్స్గా మనం అరేంజ్ చేసి దానికి బ్రాకెట్స్ పెడితే దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 3 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6. నేనేం చేస్తున్నాను? ఎలిమెంట్స్ని రెక్టాంగులర్ షేప్లో రాస్తున్నాను. సో రెక్టాంగులర్ షేప్. సో రెక్టాంగులర్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో చూడండి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఈక్వల్, ఆపోజిట్స్ ప్యారలల్ ఈక్వల్, ఆపోజిట్స్ ప్యారలల్ ఈక్వల్. ఓకేనా? సో కనుక రెక్టాంగులర్ అరే ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్. అరే అంటే ఏంటి? అరేంజ్మెంట్స్. ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్స్లోని ఎలిమెంట్స్ని రోస్ కాలమ్స్గా మనం రాస్తే వాటిని మ్యాట్రిక్స్ అంటాం. వాటిని ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని రో అంటారు, ఫస్ట్ రో అంటారు, దీన్ని సెకండ్ రో అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ రో, this is called second row. So this is called first row, this is called second row. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. అరేంజ్మెంట్ అనమాట. మనకి ఎలిమెంట్స్ని అరేంజ్మెంట్ చేస్తాం. ఈ బ్రాకెట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్ అయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఓపెన్ బ్రాకెట్స్ అయినా సరే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇలా రాసినా ప్రాబ్లం లేదు. సో 1 0 2 4 ఇలా రాసినా సరే ప్రాబ్లం లేదు. సో అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ని, సో మనం నెంబర్స్ అన్నాం, లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇచ్చిన ఎలిమెంట్స్ని మనం ఒక రెక్టాంగులర్ షేప్లో రోస్ అండ్ కాలమ్స్గా మనం చూపించగలిగితే వాటిని మనం మ్యాట్రిక్స్ అంటాం. రెక్టాంగులర్ అరే ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ మ్యాట్రిక్స్, ఆర్ కాల్డ్ మ్యాట్రిసెస్. ఓకేనా? నెక్స్ట్, matrices are denoted with capital letters. Matrices are denoted with capital letters. సో మ్యాట్రిసెస్ని మనం క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆర్డర్ అంటే లేదండి, మనం ఎన్ని రోస్ తీసుకున్నాము, ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం. సో ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి, అంటే ఇది 2x2 మ్యాట్రిక్స్. ఇక్కడ 1 రో 2 రో, సో 2 రోస్ ఉన్నాయి. 2 దీన్ని బై అని చదువుతామండి. సో 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్ 4 కాలమ్. సో 2x4 మ్యాట్రిక్స్. ఇక్కడ 1 రో 2 రో 3 రో ఉన్నాయి, అంటే 3 బై, సో 1 కాలమ్ సెకండ్ కాలమ్. సో కనుక 3x2 మ్యాట్రిక్స్. how many rows and how many columns are there, those are called order of the matrix. So then if a matrix is having m
rows and n columns, then m by n is called order of that matrix. M by n or m cross n we can say order of that matrix. ఒక మ్యాట్రిక్స్ లోని m రోస్ ఉండి n కాలమ్స్ ఉంటే దాన్ని m by n ఆర్డర్ అంటారన్నమాట. ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m by n అంటారన్నమాట. అయితే సో మ్యాట్రిక్స్ ని మనం ఇంత పెద్దవి కాకుండా చాలా చిన్నగా చూపించవచ్చు. దాన్ని కాంపాక్ట్ ఫామ్ అంటారు. కాంపాక్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏనో ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఈ ఎలిమెంట్ని స్మాల్ అంటే సో ఎలిమెంట్ అనమాట. సో ఫస్ట్ కాలం ఫస్ట్ రో మ్యాట్రిక్స్ అంటే ఇది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది కనుక దీన్ని A11 అని రాస్తారు. A11. దీన్ని ఇంకా సింపుల్గా చూపిస్తాను. కాంపాక్ట్ ఫామ్ రాద్దాం. ముందు మ్యాట్రిక్స్ రాద్దాం. నెక్స్ట్ ఫస్ట్ రో ఎలిమెంట్, సెకండ్ కాలం ఎలిమెంట్. సో ఇదేంటి? సో ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం ఎలిమెంట్. సో ఇది సెకండ్ కాలం, ఫస్ట్ రో కనుక A12 రిప్రజెంట్ చేస్తారు. అండ్ సో ఆన్ A1J అంటే ఫస్ట్ రో J కాలం. అలాగా లాస్ట్కి వెళ్ళిపోతే A1N ఫస్ట్ రో N కాలం అన్నమాట. అలాగే ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, అదేవిధంగా సెకండ్ రో J కాలం ఎలిమెంట్, అదేవిధంగా సెకండ్ రో N కాలం ఎలిమెంట్. అలాగా మనం ఇంకా ముందుకెళ్తే AI1 అంటే I రో ఫస్ట్ కాలం, ఇలాగ మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా ఇంకెందుకు వెళ్ళిపోతే 1 2 3 I M రో అంటే లాస్ట్ రో ఫస్ట్ కాలం. అలా లాస్ట్కి వెళ్ళిపోతే AMN అంటే mth రో nth కాలం అని రిప్రజెంట్ చేయొచ్చు. మరి సో ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్లోని ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉందని మనం ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ మనకి AIJ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ith రో J కాలం ఎలిమెంట్. ఇదే మనకి కాంపాక్ట్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఈజీగా రాయొచ్చు. చూడండి, A ఈజ్ ఈక్వల్ టు AIJ M by N. సి ఒక్క ఎలిమెంట్తో మనం ఏ ఎలిమెంట్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను I3 తీసుకున్నాను, J2 తీసుకున్నాను అంటే అర్థం ఏంటి? సో థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. సో థర్డ్ రోలో ఉంటుంది, సెకండ్ కాలంలో ఉంటుంది. సో ఆ ఎలిమెంట్ అని అర్థం. దీన్ని మనం కాంపాక్ట్ ఫామ్ అంటాం. సో ఈ ఒక్కదాంతో మనం ఏ డెఫినేషన్ అయినా సరే చాలా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ కాంపాక్ట్ ఫామ్. సో అంటే ఇప్పుడు మన వరకు ఏం నేర్చుకున్నాం? ఇప్పటి వరకు మ్యాట్రిక్స్ అంటే నేర్చుకున్నాం, దాని ఆర్డర్ నేర్చుకున్నాం, దాన్ని ఏ విధంగా సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చో మనం నేర్చుకున్నాం అన్నమాట. ఓకేనా? సో ద రెక్టాంగులర్ array of rows and columns is called matrix. The rectangular arrangement of rows and columns is called matrix. So matrix are denoted with capital letters, and so how many rows and how many columns are there, that is called order of the matrix. Next, types. So matrix లోని టైప్స్ ఉంటాయండి. చాలా ఈజీ అండి టైప్స్. సో ఎందుకంటే ప్రతి చాప్టర్లోని మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం రో మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రో మ్యాట్రిక్స్, a matrix which is having only rows, only one row, that is called row matrix. For example చూడండి, 5 1 3 4. ఇందులో ఓన్లీ వన్ రో ఉంది, టూ రో, సెకండ్ రో లేదు, థర్డ్ రో లేదు, ఫోర్త్ రో లేదు. సో దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని ఏమంటాం? రో మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో ఇస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. ఒక మాత్రికలోని ఓన్లీ ఒకే ఒక అడ్డు వరుస ఉంటే దాన్ని మనం అడ్డు వరుస మాత్రిక అంటారు. మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో ఇస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. నెక్స్ట్, కాలమ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. సో అంటే మనం ఏం నేర్చుకున్నాం? రో మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం. రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ రో ఉండాలి, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ కాలమ్ ఉంది. నెక్స్ట్, నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటి? నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. పేర్లోనే ఉంది నల్ ఆర్ జీరో. జీరో అంటే సో అన్ని జీరోస్. ఏ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో ఈస్ కాల్డ్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్.
ఒక మ్యాట్రిక్స్లోని అన్ని ఎలిమెంట్స్ జీరో అయితే దాన్ని జీరో మ్యాట్రిక్స్ లేదా నల్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని ఓతో రిప్రజెంట్ చేస్తారు. అంటే ఎలా సార్? 0 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 0. Next, unit matrix. Fourth one is unit matrix. సో యూనిట్ మ్యాట్రిక్స్. సో యూనిట్ మ్యాట్రిక్స్ మనం నేర్చుకునే ముందు మనం ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి. సో అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? జీరో మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, రో మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, కాలమ్ మ్యాట్రిక్స్ ఉన్నాం. స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి. సో ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంతే కదా. సో స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏంటి? రోస్ ఎన్నైతే ఉండాలో కాలమ్స్ కూడా ఈక్వల్ ఉంటే అప్పుడు మనకి అది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో రోస్ కాలమ్స్ ఈక్వల్ 2/2 కనుక ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది కూడా నేను రోస్ కాలమ్స్ ఈక్వల్గా తీసుకున్నాను. సో ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. సో చూడండి, 3 rows 3 columns, సో 3/3. సో దిస్ ఈజ్ ఆల్సో స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఇంకోటి రాద్దాం. 1 2 3 4 5 6 7 8 9 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 3 rows 3 columns. సో దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఈ ఎలిమెంటు A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, ఈ ఎలిమెంటు A22 ఎలిమెంట్ సెకండ్ రోలోను సెకండ్ కాలంలోను ఎలిమెంట్, ఇది A33 థర్డ్ రోలోని థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనకి చూడండి, మనకి ఒక స్క్వేర్లోని డయాగ్నల్స్ ఆకారంలో ఉంది. సో కనుక వీటిని డయాగ్నల్ ఎలిమెంట్ అంటాం. డయాగ్నల్స్ ఎలిమెంట్స్. సో దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అని కూడా అంటారు. వీటన్నిటిని నేను యాడ్ చేశాను అనుకోండి, నాకు వచ్చేది ట్రేస్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. The sum of the principal diagonal elements. The sum of the principal diagonal elements is called trace of the matrix. Trace matrix. అవన్నీ యాడ్ చేస్తే నాకు వచ్చేది ట్రేస్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇది మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫోర్త్ వన్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లోని మనకి A11 A22 A33 ఎలిమెంట్స్ని యాడ్ చేసి వచ్చేది ట్రేస్ మ్యాట్రిక్స్. సో ఈ A11 A22 A33 ఎలిమెంట్స్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఏంటి? ఫిఫ్త్ వన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. పేర్లోనే ఉంది డయాగ్నల్ అంటే ఇది. ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, మిగతా ఇవి కూడా ఉండకూడదు. అంటే ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో ఈజ్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో అంటే ఈ డయాగ్నల్ తప్పించి మిగతా అన్ని కూడా జీరోలు అయిపోవాలి. అప్పుడు దాన్ని మనం నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. అప్పుడు మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 0 0 0 5 0 0 0 7. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న మ్యాట్రిక్స్లోనే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఈ డయాగ్నల్ కాకుండా మిగతావి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు కనుక ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్లోని డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఈక్వల్ ఉండాలన్నమాట. సో 2 0 0 0 2 0 0 0 2. దీన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే డయాగ్నల్లోని ఆల్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ ఎలిమెంట్స్లోని ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం ఇందాలో ఏదైతే రాస్తామో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ఆర్ 1. ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1. దెన్ దట్ ఈస్ కాల్డ్ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. సో 1 0 0 0 1 0 0 0 1. దిస్ ఈస్ కాల్డ్ 3/3 యూనిట్ మ్యాట్రిక్స్. దీన్ని ఐతో డినోట్ చేస్తారు. దీన్ని ఏం చేస్తారు? ఐతో డినోట్ చేస్తారు. సో I3 దీన్ని. సో 1 0 0 1. దిస్ ఇస్ I2. సో అంటే 2/2 మ్యాట్రిక్స్ అని అర్థం. అది 3/3 మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ ఎలిమెంట్స్లోని అన్ని ఈక్వల్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో అన్ని ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఓన్లీ 1 ఉంటే దాన్ని
మనం యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. మరి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగ్నల్ మాత్రం ఉండాలి, ఏమైనా ఉండొచ్చు, మిగతా అన్ని జీరోస్ ఉండాలి. సో ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఇది స్కేలార్ మ్యాట్రిక్స్, ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్నల్స్ పైన ఎలిమెంట్స్ ఉండాలి, కింద అన్ని జీరోస్ ఉండాలి. దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ డయాగ్నల్స్ కింద ఎలిమెంట్స్ ఉన్నాయి, పైన అన్ని జీరో ఉంటాయి, దాన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. A is equal to 1 2 3 0 5 4 0 0 6. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో డయాగ్నల్తో పాటు అప్పర్ అంటే పైన ఉన్నాయి కనుక దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక ట్రయాంగిల్లో వచ్చింది కదండి, అందుకని దీన్ని ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి, ఒక ట్రయాంగులర్లో వచ్చింది కదా. అలా కాకుండా B is equal to 1 0 0 2 3 0 4 5 6. చూడండి, ఇప్పుడు ఇక్కడ కింద ట్రయాంగిల్ వచ్చింది, దీన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇది మనకి మ్యాట్రిసెస్ యొక్క టైప్స్ అనమాట, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ అనమాట. ఫస్ట్ ఏంటి నేర్చుకున్నాం మనం? రో మ్యాట్రిక్స్. అంటే మ్యాట్రిక్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో ఇస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఓన్లీ వన్ కాలమ్ ఇస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. Null matrix, a matrix in which all elements are zero, it is called null matrix. It is denoted by O. Square matrix, a matrix in which number of rows are equal to number of columns. All rows and all columns are equal, then that is called square matrix. Next, diagonal matrix, a matrix in which only the diagonal elements are present, the remaining elements are non-diagonal elements are zero. Non-diagonal elements are zero, then that is called diagonal matrix. A matrix in which diagonal elements are same number, the remaining are zero, is called scalar matrix. A matrix in which only diagonal elements are 1, the remaining elements are 0, is called scalar matrix. Next, a matrix in which diagonal elements and upper elements are present, the remaining elements are 0, that is called upper triangular matrix. Diagonal elements and down elements are present, the upper elements are 0, that is called lower triangular matrix. Ivi manaki so total types of the matrices. So types అనేవి అయిపోయింది. నెక్స్ట్ ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ మనం ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఈక్వల్ మ్యాట్రిసెస్ అని అర్థం అంట. ఎప్పుడు రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతాయి? సో రెండు మ్యాట్రిక్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ముందు ఆర్డర్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో మనం తీసుకున్న రెండు మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను చూడండి. 1 2 3 4 ఇది 2x2 మ్యాట్రిక్స్. 5 6 7 8 ఏ ఎలిమెంట్స్ అని తీసుకొచ్చండి, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఇది తీసుకున్నాను, బి అనే మ్యాట్రిక్స్ ఇది తీసుకున్నాను. సో ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. కానీ ఈ రెండు ఈక్వల్ కాదు. ఆర్డర్ అయితే ఈక్వల్ కానీ ఈక్వల్ కాదు. సో మనం ఈక్వల్ అవ్వాలంటే ఏంటి? ఫస్ట్ ఆర్డర్ ఈక్వల్ అవ్వాలి. ఇవి ఆర్డర్ ఈక్వల్ అయింది కనుక ఈక్వల్ మ్యాట్రిసెస్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. కానీ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఆర్డర్తో పాటు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో 1 ఉంది కనుక ఇక్కడ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలంలో 2 ఉంది కనుక ఫస్ట్ రో సెకండ్ కాలంలో 2 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ రో ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఉంది కనుక ఇక్కడ కూడా సెకండ్ రో ఫస్ట్ కాలంలో 3 ఉండాలి. ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలంలో 4 ఉంది కనుక ఇక్కడ కూడా సెకండ్ రో సెకండ్ కాలంలో 4 ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, బి అనే ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఏ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2x2, బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2x2. ఇప్పుడు ఈ రెండు చూడడానికి ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే పేర్లే వేరు వేరు. దీని పేరు ఏ, దీని పేరు బి. అప్పుడు మనం దీన్ని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్. అంటే రెండు మ్యాట్రిక్సెస్ ఈక్వల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆర్డర్ ఈక్వల్ అవ్వాలి. సో ఇది ఏదైతే ఆర్డర్ ఉందో అది కూడా అదే ఆర్డర్ ఉండాలి. ఓకేనా? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ అంటే ఇందులో ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇందులో ఉన్న సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇవి కరస్పాండింగ్ అనమాట. ఇది దీనికి కరస్పాండెంట్, ఇది దీనికి కరస్పాండెంట్, ఇది దీనికి దీనికి కరస్పాండెంట్. సో ఇది దీనికి దీనికి కరస్పాండెంట్.
ఎందుకంటే మనం ఇది ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకుంటాం అంటే ఏవైనా టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఎక్స్ కానీ వై కానీ ఉన్నప్పుడు ఆ ఎక్స్ వై కనుక్కోవడానికి ఈ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకో ఆర్డర్ అన్న తీసుకుందాం. నా పేరు గౌరీ శంకర్ కనుక నేను జీ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. జీ అనే మ్యాట్రిక్స్లోని నీ ఎలిమెంట్స్ని ఇలా తీసుకున్నాను. 5 3 1 6 -2 -4 ఇలా తీసుకున్నాను. ఇదేంటి 2 rows 3 columns. ఇప్పుడు ఎస్ అనే ఇంకో మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఎస్ అనే ఇంకో మ్యాట్రిక్స్. సో 5 3 1 6 -2 -4. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే ఇచ్చిన 2 మ్యాట్రిక్స్ సేమ్ ఆర్డర్ నాదా కాదా. సో 2/3 మ్యాట్రిక్స్ 2 rows 3 columns 2/3 మ్యాట్రిక్స్ 2 rows 3 columns. సో సేమ్ ఆర్డర్. ఇప్పుడు ఆర్డర్ చూసిన తర్వాత అప్పుడు మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చూడాలి. సో 5 ఉంది 5 ఉంది. సో 3 ఉంది 3 ఉంది. 1 ఉంది 1 ఉంది. 6 6 -2 -2 -4 ఎస్. అంటే ఇప్పుడు ఏంటి మనం చూసాం? ఆర్డర్స్ సేమో కాదో చూసాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాదో చూసాం. సో ఆర్డర్స్ సేమ్గా ఉన్నాయి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? దేర్ఫోర్ గౌరీ ఈజ్ ఈక్వల్ టు శంకర్, జీ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఇద్దరు ఒకటే అని చెప్పచ్చు. సో ది ఈక్వాలిటీ ఆఫ్ ది మ్యాట్రిసెస్. ఈ ఈక్వల్ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ వస్తేనే మీరు ఏవైనా 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయగలరు. యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ అయిపోయిందండి. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. సో మన ఈక్వాలిటీ మ్యాట్రిసెస్, ఈక్వల్ మ్యాట్రిక్స్ యొక్క అర్థం మీకు తెలిస్తే అప్పుడు మనం ఈజీగా ఏదైనా యాడ్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ నేను 1/3 తీసుకున్నాను. సో 1 2 3 4 5 6. బి అనేది నేను 3 2 1 6 5 4. దీని ఆర్డర్ ఏంటి మనకి? 2/3. దీని ఆర్డర్ ఏంటి? 2/3. 2 ఈక్వల్ మ్యాట్రిసెస్ కాదు, 2 మ్యాట్రిసెస్. సో 2 మ్యాట్రిసెస్ మనం యాడ్ చేయాలి అంటే ఆర్డర్ సేమ్గా ఉండాలి. If the order of the 2 or more matrices are same, then only we can add. సో అంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్, అక్కడ ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ తీసుకుంటే నేను యాడ్ చేయలేను. ఐ కాంట్ యాడ్. ఎందుకంటే మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసింది కనుక ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయడానికి వీలవుతుందంట. సో ద సమ్ ఆఫ్ 2 matrices is a new matrix of the same order by getting the each element corresponding sum of the 2 elements. అర్థమైందా? సో అంటే ఈ రెండింటిని నేను యాడ్ చేయాలని సి అనే ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది ఆఫ్ ది సేమ్ ఆర్డర్. అంటే ఏ ఆర్డర్ 2/3 కనుక, బి ఆర్డర్ 2/3 కనుక మనకు వచ్చే సి ఆర్డర్ కూడా 2/3 వస్తుంది. సో ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని రోస్ అన్ని కాలమ్స్ వస్తాయి. సో చూడండి ఎలా యాడ్ చేద్దాం. 1 2 3 4 5 6 ప్లస్ 3 2 1 6 5 4. ఇప్పుడు నేను యాడ్ చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాదో చూసుకోవాలి. సో ఇక్కడ 1 ప్లస్ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇక్కడ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, హ్యాపీగా యాడ్ చేయొచ్చు. అంతేగాని ఇది మ్యాట్రిక్స్ ఎలా ఉందనుకోండి యాడ్ చేయలేం. సో అంటే మనం 2 మ్యాట్రిక్స్ని యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ చూడాల్సిన ఆర్డర్ ఈక్వల్ అంటే ఇంక వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది 2 matrices are equal, then we can say we can add. Okay, now see here. The sum of 2 matrices is a new matrix of the same order by getting each element the sum of the corresponding elements. So ఇక్కడ ఈచ్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది 1 + 3. ఇది ఎలా వస్తుంది? ఇందులో ఉన్న ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. సో సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా సో థర్డ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ వస్తుంది. అంటే ఎలాగా? సో 1 + 3 2 + 2 3 + 1 4 + 6 5 + 5 6 + 4. సో 1 + 3 ఎంత? 4. 2 + 2 ఎంత? 4. 3 + 4 ఎంత? 3 + 1 ఎంత? 4. 4 + 6 ఎంత? 10. 5 + 5 ఎంత? 10. 6 + 6 ఎంత? 10.
సో ఇది వచ్చింది. ఇదేంటి మనకి 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. సో ఈ విధంగా మ్యాట్రిసెస్ని యాడ్ చేయొచ్చు. ఇవి 2 matrices కాదండి, 3 matricesని యాడ్ చేయొచ్చు, 4 అయినా యాడ్ చేసి, 5 అయినా యాడ్ చేసి. ఎడిషనే కాదండి, సబ్ట్రాక్షన్ కూడా అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ద ఆర్డర్ షుడ్ బి సేమ్. ద ఆర్డర్ ఆఫ్ ది 2 or 3 matrices షుడ్ బి సేమ్. ఇది మనకి సమ్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. దీనిలో ప్రాపర్టీస్ ఉంటాయండి, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సో మీకు కాంపిటేటివ్ లా అనేది ఐడియా ఉంటుంది. కాంపిటేటివ్ లా అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి బి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే ఇవన్నీ సేమ్ ఆర్డర్, ఇవన్నీ కూడా సేమ్ ఆర్డర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎడిషన్ చేస్తాం కనుక సేమ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏ అనే మ్యాట్రిక్స్కి బి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే మీకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. మీకు ఏదైతే మ్యాట్రిక్స్ వస్తుందో అదే మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలాగంటే బి అనే మ్యాట్రిక్స్కి ఏ అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేసినా సరే అదే ఆన్సర్ వస్తుంది, అదే మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఏ ప్లస్ బికి మీకు ఏదైతే కొత్త మ్యాట్రిక్స్ వచ్చిందో బి ప్లస్ ఏ చేసినా సరే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో దీన్ని కాంపిటేటివ్ లా అంటారు. దీన్ని ఏమంటారు? కాంపిటేటివ్ లా అంటారు, కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని యాడ్ చేశారు, సేమ్ ఆర్డర్. దీనికి సి అనే ఒక మ్యాట్రిక్స్ని యాడ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారు? ఏకి బిని యాడ్ చేస్తారు. ఆ వచ్చిన రిజల్ట్కి సి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేశారు. ఇప్పుడు మీకు ఒక కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బి అనే మ్యాట్రిక్స్కి సి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేశారు. ఈ వచ్చిన రిజల్ట్కి ఏ అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేశారు. సో అంటే ఇది కూడా మనకి అదే కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. దీన్ని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంట. ఎందుకు సార్ ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవాలంటే వాడు ఒక 2 కానీ 3 కానీ మ్యాట్రిక్స్ ఇస్తాడు, వెరిఫై దే అసోసియేటివ్ లా అంటాడు. సో మనకు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ కూడా అదే ఆన్సర్ రావాలి. అప్పుడు మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ తెలియలేదు అనుకోండి, సో మనం ఈ సమ్ అనేది వదిలేస్తాం అన్నమాట. ఎందుకంటే నాకు అసోసియేటివ్ ప్రాపర్టీ తెలియదు కానీ నాకు ఎడిషన్ వచ్చు, కానీ అసోసియేటివ్ ప్రాపర్టీ తెలియదు, ఏం చేస్తామో వదిలేస్తాం. అందుకని ఈ ప్రాపర్టీస్ నేర్చుకోమాట. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఏదైనా ఒక మ్యాట్రిక్స్కి మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే మనకి మళ్ళీ ఏ రావాలి. ఐడెంటిటీ అంటే ఆ మ్యాట్రిక్స్ తనకు తాను ఐడెంటిటీ అవ్వాలి. సో మళ్ళీ తనే రావాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్కి ఏ మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే మనకి మళ్ళీ అదే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. బాగా ఆలోచించండి. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి, మనకి ఆన్సర్ ఏ రావాలి. అంటే ఏంటి? ఎస్, మీరు అందరూ గెస్సింగ్ రైటే. దట్ ఈస్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. సో జీరో మ్యాట్రిక్స్లో అన్ని జీరోలు ఉంటాయి కనుక ఆ జీరోలు అన్నీ కూడా ఈ మ్యాట్రిక్స్కి యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏ. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నంతా ఏంటి? సేమ్ ఆర్డర్. సో ఏదైతే తీసుకున్నా అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్, అన్ని మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆర్డర్ అనమాట. సో అంటే ఏ అనే ఎలిమెంట్కి ఏ అనే మ్యాట్రిక్స్కి జీరో మ్యాట్రిక్స్ లేదా నల్ మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది కనుక దీన్ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ జీరో మ్యాట్రిక్స్ ఇస్ కాల్, నల్ మ్యాట్రిక్స్ కాల్ ఎడిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎడిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఫోర్త్ వన్ ఎడిటివ్ ఇన్వర్స్. ఏంటి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఈ జీరో మ్యాట్రిక్స్ హెల్ప్ చేసిందో అది మనకి ఇప్పుడు రిజల్ట్కి రావాలి. ఏ అనే మ్యాట్రిక్స్కి నేను ఏం యాడ్ చేస్తే నాకు ఇక్కడ జీరో వస్తుంది. సో ఏ అనే మ్యాట్రిక్స్కి నాకు ఈ జీరో రావాలంటే ఇక్కడ మనం మైనస్ ఏ అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేయాలి. మైనస్ ఏ అంటే అర్థం ఏంటి? -1తో మల్టిప్లై చేయడం. అది మనకి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్లో వస్తుంది, అది చెప్తాను. ఓకేనా? సో ఏ అనే మ్యాట్రిక్స్కి -aని యాడ్ చేస్తే మనకు వచ్చేది నల్ మ్యాట్రిక్స్. అంటే -a అంటే లేదండి, ఏ మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్కి మైనస్ పెట్టేసి దానికి యాడ్ చేయడం. అంటే -aని ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు, ఏని -aకి ఎడిటివ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటారు. ఎడిటివ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ 4 ప్రాపర్టీస్ మనకు రావాలి. కాంపిటేటివ్, అసోసియేటివ్, ఎడిటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఐడెంటిటీ. ఈ 4 వస్తే మనకి ఈజీగా ఎడిషన్స్ అని వస్తుంది. నెక్స్ట్ మనం స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏంటి? స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక మ్యాట్రిక్స్లోని అది ఏ ఆర్డర్ అయినా పర్లేదండి, ఎనీ ఆర్డర్, 1/2, 2/3, 5/5, 6/9, 3/4, 3/3, 2/3, ఏదైనా పర్లేదు. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ మల్టిప్లై విత్ ఎ కాన్స్టెంట్ నెంబర్, రియల్ నెంబర్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్, ఎనీ నెంబర్. ఈచ్ మ్యాట్రిక్స్, ఈచ్
element of the matrix is multiplied with a constant number, then the resultant matrix is called scalar product of the scalar matrix. For example, నేను A is equal to 1 2 3 4 తీసుకున్నాను. ప్రతి ఎలిమెంట్ నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. ఇప్పుడు నాకు ఏదైతే ఇది వచ్చిందో ఇది 3A మ్యాట్రిక్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ని నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఏ అనే మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేసినా, ఏ అనే టోటల్ ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ని అదే నెంబర్తో అన్ని మల్టిప్లై చేసినా అది మల్టిప్లికేషన్ ఆఫ్ ది స్కేలార్. మల్టిప్లికేషన్ ఆఫ్ ది స్కేలార్. సో అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ది స్కేలార్ అంటే నథింగ్ బట్ స్కేలార్ అంటే కాన్స్టెంట్. సో మల్టిప్లికేషన్ విత్ కాన్స్టెంట్. సో ఎవ్రీ నెంబర్, ప్రతి నెంబర్ని మనం ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా సో మనకు వచ్చే రిజల్ట్ అనేది సేమ్ అంటే. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎలిమెంట్స్ అవే ఎలిమెంట్స్ ట్రాన్స్పోజ్ అయ్యాయి. సో మల్టిప్లికేషన్ 3 టేబుల్తో ట్రాన్స్పోజ్ అయ్యాయి. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది స్కేలార్. సో అంటే ఇక్కడ చూడండి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఏ. అంటే నేను ఏ అనే మ్యాట్రిక్స్ని బి అనే ఒక నెంబర్తో మల్టిప్లై చేసి తర్వాత ఆల్ఫా అనే నెంబర్తో మల్టిప్లై చేసిన, ఫస్ట్ ఆల్ఫాతో మల్టిప్లై చేసి తర్వాత బీటాతో మల్టిప్లై చేసిన, లేదంటే ఆ రెండుని ఒకేసారి మల్టిప్లై చేసి ఏతో మల్టిప్లై చేస్తున్నా, ఇవన్నీ ఒకటే. ఎందుకంటే మనం మల్టిప్లై చేస్తుంది ఓన్లీ నెంబర్స్తో మల్టిప్లై, అదే మ్యాట్రిక్స్ సేమ్ మ్యాట్రిక్స్ కానీ నెంబర్స్తో మల్టిప్లై అటు ఇటు ఆడుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్, రెండు నెంబర్స్ని 2 + 3 కానీ 5 + 4 కానీ ఇలాగ రెండు నెంబర్స్ని నేను ఒక ఏ అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తాను. విడివిడిగా మల్టిప్లై చేసి యాడ్ చేసినా అదే వస్తుంది. ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బీటా ఇంటూ ఏ. సో విడివిడిగా అదే మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఆ టోటల్ని కూడా మనం యాడ్ చేసి మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి. లేదంటే 2 మ్యాట్రిక్స్ తీసుకోండి, ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బి. 2 మ్యాట్రిక్సెస్ తీసుకొని సో ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ ఆల్ఫా ఇంటూ బి. ఆ రెండు మ్యాట్రిక్స్ని ఆల్ఫా అనే ఒక నెంబర్తో మనము ఈ రెండు విడివిడిగా మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సో ఆ మ్యాట్రిక్సెస్ని యాడ్ చేసిన రిజల్ట్ని అదే ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ జీరోతో చూద్దాం. జీరోతోని మీరు ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తున్నా సరే మీకు నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 తీసుకున్నాను. 0 0 1 0 0 2 0 0 3 0 0 4 నాకేమొచ్చింది 0 0 0 0 వచ్చింది. అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని జీరోతో మల్టిప్లై చేస్తే వచ్చేది మీకు నల్ మ్యాట్రిక్స్. అలా కాకుండా జీరో మ్యాట్రిక్స్ని మీరు ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తారు అనుకో మీకు వచ్చేది కూడా జీరో మ్యాట్రిక్స్. మీకు వచ్చేది కూడా ఏంటి జీరో మ్యాట్రిక్స్. ఇది స్కేలార్ మల్టిప్లికేషన్. ఇదేంటి స్కేలార్ మల్టిప్లికేషన్. సో ప్రాపర్టీస్ కూడా మీకు అయిపోయాయి. సో ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. సో ఏ విధంగా మల్టిప్లై చేస్తాను అనేది ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, దాని ప్రాపర్టీస్ ఉంటాయి, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్. మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్ చేసినప్పుడు మనకి ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పాను నేను, ఆర్డర్ ఇంపార్టెంట్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్ ఉందో బి అనే మ్యాట్రిక్స్ కూడా అదే ఆర్డర్ ఉంటే అప్పుడు మాత్రమే యాడ్ చేయగలం అని చెప్పాను. సబ్ట్రాక్షన్ కూడా ఏ అనే మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్ ఉందో సో బి అనే మ్యాట్రిక్స్ కూడా అదే ఆర్డర్ ఉంటే అప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేయగలం అని చెప్పాను. మల్టిప్లికేషన్ వచ్చేసరికి అది కుదరదు. సో మల్టిప్లికేషన్ వచ్చేసరికి చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ m/n ఆర్డర్ ఉంది అనుకోండి, అంటే m రోస్ n కాలమ్స్. బి అనే మ్యాట్రిక్స్ ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే రోస్ ఉన్నాయో ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ అది రోస్ అవ్వాలి. అంటే నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది రోస్. నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది రోస్ ఇన్ ద సెకండ్ కాలమ్, సెకండ్ మ్యాట్రిక్స్. దెన్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సో MNP అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే A ఇంటూ B నేను చేస్తే సో ఈ n క్యాన్సిల్ అయిపోయి కొత్త ఆర్డర్ వస్తుంది. కొత్త ఆర్డర్ ఇక్కడ వస్తుంది M/P. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవ్వడం కోసం మనకి ఈ కొత్త ఆర్డర్స్ రెండు రావడం కోసం ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది రోస్గా తీసుకుంటేనే మనకి ఆ కొత్త మ్యాట్రిక్స్ C అనేది వస్తుందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఒక 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే వెంటనే మీరు పక్కన రాసుకుని మల్టిప్లై చేయడానికి అవ్వదు ఇక్కడ. సో మీరు ముందు చెక్ చేయాలి అది అవుతుంటే అప్పుడు మనం రాయాలి మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్, వీ కెన్ గో. లేదంటే సింపుల్గా రాసిన నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది రోస్, సో దేర్ ఫోర్ దేర్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేషన్ ఫర్ దిస్ గివెన్ 2 మ్యాట్రిక్స్.
ఇచ్చిన 2 మ్యాట్రిక్స్కి మల్టిప్లికేషన్ అవ్వదని రాయాలి. చూడండి మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ వేరేగా తీసుకుంటాను. 2/3 తీసుకుంటాను. 2/3 ఏనే మ్యాట్రిక్స్ 2/3. సో అంటే 2 rows 3 columns. టూ రోస్ 3 columns. ఇదేంటి 2/3. బి అనేది నేను 3/2 తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 3/2. 3 rows 2 columns. 3 rows 2 columns. చాలా మంది ఇది చూడగానే మల్టిప్లికేషన్ అవ్వదు అనుకుంటారు. చాలా స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ సో స్టార్టింగ్లోని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎలా ఉంది మల్టిప్లికేషన్ అవ్వదు అనుకుంటారు. కానీ అవుతుంది. మనం చూడాల్సింది మ్యాట్రిక్స్ కాదు, ఆర్డర్. మనం చూడాల్సింది ఏంటి? ఆర్డర్. ఏంటి ఆర్డర్? ఇక్కడ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ చూడాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ది రోస్ చూడాలి. ఇచ్చిన ఫస్ట్ మ్యాట్రిక్స్లోని నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ చూడాలి, ఇచ్చిన సెకండ్ మ్యాట్రిక్స్లోని నెంబర్ ఆఫ్ ది రోస్ చూడాలి. ఆ రెండు ఈక్వల్ అయితే మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. సో చూడండి ఇప్పుడు A into B. సో ఏ అంటే ఏం రాయొచ్చు? 2 3 4 1 2 3. ఇక్కడ ఏం రాయొచ్చు? 3 1 1 2 1 1. దీని అలా మల్టిప్లై చేయాలి సార్. మనం చూసిన తర్వాత ఇప్పుడు మనం మల్టిప్లై చేసే ప్రాసెస్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. అంటే ఇందులో ఉన్న రోస్ ఇందులో ఉన్న కాలమ్స్తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. సో చూడండి మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి? 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒకటి వస్తుంది అంతే. ఎందుకంటే సో మనకి వచ్చే న్యూ మ్యాట్రిక్స్లోని రోస్ 2s ఉంటాయి, వచ్చే న్యూ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ 2 ఉంటాయి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది సార్ అంటే ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ of the corresponding elements is called matrix multiplication. Let us see. 2 into 3 ఇది తీసేద్దాం. సో 2 into 3 అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ప్లస్ 3 into 1 ప్లస్ 4 into 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. బట్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది? అది కూడా రోస్ ఇంటూ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం అంటే ఇది అయిపోయింది, ఇంక తీసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? 2 into 1 3 into 2 ప్లస్ 3 into 2 ప్లస్ 4 into 1 ప్లస్ 4 into 1. సో ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది కనుక ఇప్పుడు మనం ఏం చూడాలి? సెకండ్ రో గురించి చూడాలి. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది? ఇందులో ఉన్న సెకండ్ రో ఇందులో ఉన్న ఫస్ట్ కాలంతో మనం, ఎందుకంటే ఇది 2 1 కదా. సో ఇది 2 1 అంటే ఇందులో సెకండ్ రో ఇందులో ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో సెకండ్ రో సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసుకోమని, ఎందుకంటే 2 1 కనుక. సో ఏంటి? సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఇందులో సెకండ్ రో తీసుకోవాలి, అందులో ఫస్ట్ కాలం. సో 1 into 3 ప్లస్ 2 into 1 ప్లస్ 3 into 1 కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా వస్తుంది? సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే ఇందులో సెకండ్ రో తీసుకోవాలి, ఇందులో సెకండ్ కాలం తీసుకోవాలి. సో కనుక సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం. సో 1 into 1 ప్లస్ 2 into 2 ప్లస్ 3 into 1 ఇలా మల్టిప్లై చేస్తుంది సార్. తర్వాత అన్ని రాసేయండి. సో 2 3 6 ప్లస్ 3 1 3 ప్లస్ 4 1 4. ఇక్కడ 2 1 2 ప్లస్ 3 2 6 ప్లస్ 4 1 4 1 3 3 ప్లస్ 2 1 2 ప్లస్ 3 1 3 1 1 1 ప్లస్ 2 2 4 ప్లస్ 3 1 3. సో రాసేయండి. సో 3 ప్లస్ 4 7 7 ప్లస్ 3 13, ఇక్కడ 12, ఇక్కడ 8, ఇక్కడ 8. సో 2/2 అనే మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది మనం చేయొచ్చు అన్నమాట. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం చూడాల్సింది అంటే ఇచ్చిన ఫస్ట్ మ్యాట్రిక్స్లోని నెంబర్ ఆఫ్ ది కాలమ్స్, ఇచ్చిన సెకండ్ మ్యాట్రిక్స్లోని నెంబర్ ఆఫ్ ది రోస్కి ఈక్వల్ ఉందా లేదా. ఈక్వల్ అంటే ప్రొసీడ్ ద మ్యాట్రిక్స్, ఈక్వల్ అయితే దిస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ద మ్యాట్రిక్స్ అని రాస్తే సరే. ఇప్పుడు నేను 2 రివర్స్ చేశాను అనుకోండి, B into A చేశాను అనుకో, అప్పుడు కూడా నాకు వస్తుంది ఒక మ్యాట్రిక్స్ C అనేది 3/3 వస్తుంది. చూడండి. సో ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ BAతో మల్టిప్లై నెక్స్ట్ Aతో.
సో ఈ మ్యాట్రిక్స్లో 2 ఉంది. సో నెంబర్ ఆఫ్ ది కాలమ్స్. ఈ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ ది రోస్ 2 ఉంది. సో అంటే బిఏ కూడా పాసిబుల్ అవుతుంది. కానీ బిఏ అనేది నాకు ఏమొస్తుంది 3/3 వస్తుంది. నాకు ఏబి అనేది 2/2 వచ్చింది. బి అనేది నాకు 3/3 అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉన్న మ్యాట్రిక్స్ వస్తుంది అన్నమాట. అంటే మల్టిప్లికేషన్ అనేది సో ఒకలా చేస్తే ఒకలా వస్తుంది, ఒకలా చేస్తే ఒకలా వస్తుంది. ఒక్కోసారి ఎగ్జిస్ట్ కూడా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది 1/4 చేశాను, బి అనేది 4/2 చేశాను తీసుకున్నాను. సో కాలమ్స్ రోస్ ఈక్వల్ అయిపోయి సి అనేది 1/2 వస్తుంది. మరి రివర్స్లో తీసుకుంటే రివర్స్లో అవ్వదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ ఇంటూ బి అవుతుంది, ఇక్కడ ఏ ఇంటూ బి అనేది అవుతుంది, కానీ బి ఇంటూ ఏ అవ్వదు. ఒక్కసారి అవుతుంది, ఒక్కసారి అవ్వదు మేడం. సో అది మన లక్ అన్నమాట. ఓకేనా. సో ఇది మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి సంబంధించిన ఇది మాట. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటంటే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన మనకి ప్రాపర్టీస్ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి సార్? అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది సాటిస్ఫై అవుతుంది. మ్యాట్రిక్స్ అనేది ఇది సాటిస్ఫై అవుతుంది. సెకండ్ మనకి డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఇన్వర్స్ ఐడెంటిటీ అంటే ఏ ఇంటూ ఐ లేదంటే ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సాటిస్ఫై అవుతుంది. ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుందన్నమాట. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అకార్డింగ్ టు ది గివెన్ ఆర్డర్ ప్రకారం మనకి సాటిస్ఫై అవుతుందన్నమాట. ఇది మనకి ఈ ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నామో ఇది ఎక్సైజ్ నెంబర్ 1కి ఎక్సైజ్ నెంబర్ 2కి మనకి సాటిస్ఫై అవుతుంది. అంటే 2 ఎక్సైజ్ చేయొచ్చు ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా వస్తే. సో ఈ 2 ఎక్సైజ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్సైజ్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకొని మళ్ళీ ఆ ఎక్సైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్సైజ్ కాన్సెప్ట్ నేర్చుకొని మళ్ళీ ఆ ఎక్సైజ్ చేస్తే మనకి మైండ్లో అనేది ఉంటుంది. అంత కాన్సెప్ట్ మనకి చిన్నపిల్లలాగా నేర్చుకుంటే అంటే లోవర్ క్లాస్లో నేర్చుకోలేము, ఎందుకంటే చాలా డెప్త్ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కనుక. సో నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన థర్డ్ చాప్టర్ కనుక సో 3A 3B అయిన తర్వాత మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకొని 3C చేద్దాం. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కింద లింక్ ఇస్తాను. అదేవిధంగా కొత్త వారు ఎవరంటే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ జాయిన్ అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మొత్తం మెటీరియల్ అంతా వస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.